నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కాశ్మీర్ ప్రస్తావన తీసుకువచ్చిన పాక్ చైనా, భారత్ కౌంటర్ ఇచ్చింది. వాళ్ళకి ఇదే మన దేశం మీద, మన జమ్మూ కాశ్మీర్ మీద ఇద్దరు ఏడుస్తుంటారు ఎప్పుడు. చైనా, పాకిస్తాన్ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్మూ కాశ్మీర్పై చేసిన అనవసర ప్రస్తావనలను భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో ఎప్పటికీ అంతర్భాగమేనని, ఈ విషయంలో వ్యాఖ్యానించే అధికారం ఏ ఇతర దేశానికి లేదని తేల్చి చెప్పింది. లద్దాఖ్ చైనాకు సంబంధించిన భూభాగం అని వాడు మొత్తుకుంటాడు, అది మనది. జమ్మూ కాశ్మీర్ గురించి తెలుసు. ఆక్రమిత కాశ్మీర్ వచ్చిందంటే మన మ్యాప్ పటం సూపర్ ఉంటుంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేసిండు. రణధీర్ జైస్వాల్ ఈయన ఒక ప్రకటన విడుదల చేసిండు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల చైనాలో పర్యటించిన అనంతరం మే 25న ఇరు దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ను చరిత్ర నుంచి మిగిలిపోయిన వివాదంగా పేర్కొనడాన్ని భారత్ తప్పుబట్టింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగాలని, అవి ఎప్పటికీ భారత్లోనే ఉంటాయని మేము మరోసారి స్పష్టం చేస్తున్నాం. మీరు కింది మీద తపస్సు చేసినా, బురదల బొర్లాడినా జమ్మూ లద్దాఖ్ మాదే, ముచ్చట లేదు, ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీరు అన్ని కుయుక్తులు పడుతున్నారు, కుయుక్తులు. చైనా, పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ప్రాజెక్టులను కూడా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత సార్వభౌమ అధికారానికి చెందిన భూభాగంలో పాకిస్తాన్ ఆక్రమణలను చట్టబద్ధం చేసి ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని జైస్వాల్ స్పష్టం చేశారు. ఒరే పాకిస్తాన్ సన్నాసులారా, మీ నిద్రలో ఉండంగా వచ్చి పేల్చినంరా, మిమ్మల్ని ఉగ్రవాదులను చంపినము, మీకు ఇంకా తెలివి వస్తలేదురా, బుద్ధి వస్తలేదురా? ఎందుకురా మమ్మల్ని అట్లా మెసిలిస్తూ ఉన్నారు? ఈసారి మేము యుద్ధం చేసినామా మీ పని గోవిందా. బొక్కలు కూడా దొరికాయి, మీ బొక్కలు కూడా ఎవరికి దొరికాయి. అట్లా అయిపోతుంది శ్మశానం. పాకిస్తాన్ అంటే ఏంది? శ్మశానంగా మారుతుంది. ఎందుకురా మమ్మల్ని మెసిలిస్తూ ఉంటారు మీరు? ఇక చైనా, పాకిస్తాన్ మధ్య సరిహద్దు జలవనరుల సహకారం అనే అంశాన్ని కూడా భారత్ తోసిపుచ్చింది. ఆ రెండు దేశాల మధ్య ఉమ్మడి సరిహద్దు లేనప్పుడు సరిహద్దు జలాల సహకారం అనే ప్రశ్నే తలెత్తదు. 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ గుర్తించలేదని, అది దొంగ ఒప్పందము. 1963ది దొంగ ఒప్పందము, లాలూచిపడ్డ ఒప్పందము. మేము దాన్ని అసలు పట్టించుకుంటలేం, మేము పరిగణలోకి తీసుకుంటలేం. ఎప్పుడూ కూడా గుంట నక్క వ్యవహారం చేసేది పాకిస్తాన్, చైనా. వీళ్ళిద్దరిని ఎన్నడూ నమ్మొద్దు. ఇంకా ఏ దేశం ఉండానో నమ్మొచ్చు, కానీ చైనా, పాకిస్తాన్ వీళ్ళని ఎప్పుడైనా నమ్మితే కొంపలు ముస్తారు. తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళు ఇట్లే నాటకాలు ఆడితే, వీళ్ళు ఇట్లే వ్యవహారం చేస్తే బొక్కలు శ్మశానాలు అయిపోతాయి. చైనా, పాకిస్తాన్ శ్మశానాల కంటే అధ్వానం ఇది. ప్రేక్షకులు ఏమంటారు? అనవసరంగా మౌనంగా ఉన్నటువంటి మన దేశాన్ని ఈ రెండు దేశాల వాళ్ళు కలిసి ఏదో కదిలిద్దాం, ఏదో మెసిలిద్దామంటే వాళ్ళ మీదకే తెచ్చుకుంటున్నారు. ఉపద్రవం వాళ్ళ మీదకే, వినాశకాలే విపరీత బుద్ధి రెండు దేశాలకు మొదలైనట్టున్నది. పాకిస్తాన్కి ఆల్రెడీ మొన్ననే అయిపోవు, బచాయించింది. ఇప్పుడు చైనాకు కూడా మోపోయినట్టుంది. మనం తలుచుకుంటే రెండు దేశాలు పత్తాకుండవు. ప్రేక్షకులు ఏమంటారు? మర్యాదగా, ఓపికగా ఉన్నటువంటి మనల్ని ఈ రెండు దేశాలు గుంట నక్కలు కదిలిస్తున్నాయి కదా. ఈ కదలిక గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.